ఇంద్రజ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, No, అండ్ బాబీ ఇంద్రజ సింహ గారు, గారు అనసూయ గారు అంటే డిఫరెంట్ సెట్. డిఫరెంట్ రోల్స్, బట్ ఓవరాల్ మూవీలో. యా, సో మూవీలో అలాంటి మూవీలో మీకు క్యారెక్టర్ వచ్చిందంటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే చెప్తున్నా కదా, ఐఎమ్ సో బ్లెస్డ్. ఐ మీన్ లైక్ ఇనిషియల్ స్టేజ్లో నాకు హిస్టరీ గురించి తీసిన మూవీలో అందులో నేను వన్ ఆఫ్ ద రోల్ చేశాను. ఇట్ వాస్ సో నైస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంటెన్స్ ఉంది రోల్, ఛాలెంజింగ్ ఉంది. యూ ఎక్స్పీరియన్స్ లాట్. ఐ మీన్ నాన్ గ్లామరస్. మెయిన్ ప్రతి ఒక్కరు యాక్టర్కి ఎవ్రీబడి వాంట్ టు డూ యాక్షన్ సీక్వెన్స్. ఎప్పుడో ఒకసారి యాక్షన్ సీన్ చేయాలి అని అనిపిస్తుంది. అది నేను స్టార్టింగ్ చేశాను. సూపర్. సో ఐఎమ్ హ్యాపీ. రైట్. అంటే ఇప్పుడు బాబీ సింహ అవ్వచ్చు, లేకపోతే అనసూయ గారు అవ్వచ్చు, మీరు వాళ్ళు ఆల్రెడీ పెద్ద ఆర్టిస్టులు అండ్ తెలుసు, వాళ్ళ క్యారెక్టర్లు కూడా చూశారు కదా. సో ఎలా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్? వాళ్ళది యాజ్ దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఫేసెస్, వాళ్ళది ఇంకొంచెం పెద్ద రోల్. బాబీ సింహ గారు మా విలేజ్కి తనే హెడ్, రాజారెడ్డి అని. సో తను చెప్పింది మేము కూడా ఫాలో అవుతుండే. సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, వాళ్ళ వర్కింగ్ వే ఆఫ్ స్టైల్ ఇస్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఇట్ వాజ్ నైస్. See, as an actor or it could be any field, the process, everything is learning. So it was like that. రైట్. అండ్ మీరు చూసుకుంటే డీ గ్లామర్ రోల్, ఐ లైక్ దట్ డీ గ్లామర్ రోల్ అని అంటున్నారు, బట్ గ్లామర్ రోల్ వస్తే చేయరా? I'll do it. Definitely I'll do it. It could be anything. I'm చెప్తున్నా actor గా, it could be non or it could be yes, glamorous. Non or yes, glamorous. I'll do it. సో మీకు రెండాట్లో ఏది ఇష్టం బాగా? అలా ఏమి ఉండదు. సో డిపెండ్స్ అంటున్నా. ఆ క్యారెక్టర్ కి ఇంత ఇంటెన్స్ ఉంది, ఇంత వర్త్ ఉంది అంటే I'll do it. వెన్ ఇట్ సి ఇప్పుడు సమ్ గ్లామరస్ రోల్ కి అంత వర్త్ లేదు, జస్ట్ నువ్వు ఇలా కనిపించి వెళ్ళిపోతావు, అంత ఏం లేదు అంటే ఐ చూస్ నాన్ గ్లామరస్. నాన్ గ్లామరస్ అంత లేదు అంటే ఐ చూస్ గ్లామరస్. సో నేను నా ప్రెజెన్స్ ఎలా ఉంది, హౌ మచ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఎంత వర్క్ ఉంది, ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను, ఐ చూస్ అకార్డింగ్ టు దట్. డీజే టిల్ చూసారా? యప్, ఐ వాచ్డ్. బాగుందా ఫస్ట్ డీజే టిల్ 1 అండ్ 2 ఆల్సో కమింగ్? అండ్ ట్రైలర్ చూసారా మరి? yes I watched. సో అనుపమ క్యారెక్టర్ అంటే ఇంతవరకు అనుపమ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు, అంటే ట్రెడిషనల్ గా ఇలా. ఇప్పుడు చూస్తే ఫుల్ ఆఫ్ గ్లామర్ రోల్ అండ్ చాలా కిస్సింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా? చేస్తాం. ఓకే. ఇప్పుడు అనుపమ గారిని కూడా చూసుకుంటే మీరు స్టార్టింగ్ నుంచి తనకి ఎలా వచ్చాయో అలా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తనకిప్పుడు ఇలాంటి సీన్స్, ఇలాంటి మూవీ వచ్చింది, ఒక ఆపర్చునిటీ. యాజ్ అన్ యాక్టర్ షీ టుక్ ఎ కాల్, షీ హ్యావ్ టు డూ ఇట్. నేను చెయ్యను అని తనేం బ్యాక్ స్టెప్ తీసుకోలేదు కదా, షీ హ్యావ్ టు డూ ఇట్. సో అదే చెప్తున్నా, యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ బోత్, నాన్ గ్లామరస్ ఆర్ గ్లామరస్. కొంతమంది యాజ్ దేర్ ఇండివిజువల్ పర్సెప్షన్ ఆర్ ఇండివిజువల్ వాళ్ళ ఏమంటారు, వాట్ కెన్ ఐ సే, వాళ్ళ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్ వర్డ్, వాళ్ళ ఇష్టం, ఇంకా ఎంత లిమిట్స్ వరకు వాళ్ళు ఇంకా చేయగలుగుతారు. సో ఇట్స్ ఓకే. అదే చెప్తున్నా, ఇది ఆర్ దిస్ ఐల్ డూ ఇట్. అంటే ఇంతకు ముందు మనం కొంచెం చిన్నప్పుడు చూసుకుంటే ఏ సర్టిఫికేట్ అంటే కొంచెం బోల్డ్ అనేది ఒకటి మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దానికి కూడా యుఎన్ఏ అనేది వచ్చింది అనమాట. సో అలాంటి దాన్ని అంటే ఏ అనేది ఆప్షన్ ఉన్నప్పుడు మనకి బోల్డ్ లాగే కనిపిస్తుంది కదా, అలాంటి బోల్డ్ లో చేస్తాను అనడానికి కారణం? బోల్డ్ లో చేస్తానికి కారణం ఫస్ట్ ఇస్ ప్రొడక్షన్. ఏ ప్రొడక్షన్ లో చేస్తున్నావు, ఏ బ్యానర్ లో చేస్తున్నావు, ఏ యాక్టర్ తో చేస్తున్నావు, నీకు ఆ వర్త్ ఎంత ఉంది నీ రోల్ కి, నువ్వు చేసే దానికి నువ్వు ఎంత ఏముంది, వాట్ మెసేజ్ యూ గివింగ్, ఆ క్యారెక్టర్ చేస్తే జనాలు కనెక్ట్ అవుతారా లేదా, విల్ దే రిసీవ్ యూ ప్రాపర్లీ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకోవాలి. ఏదో నార్మల్ తెలియని బ్యానర్లో ఏదో సమ్ హీరోకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్కి ఏదో చెయ్యాలని టైంపాస్ చేస్తున్నారు, నార్మల్ ఇలాంటి మూవీస్ చాలా వస్తుంటాయి. అలాంటి దాంట్లో నువ్వు చేస్తా నా గ్లామరస్ అంటే వై విల్ ఐ డూ, ఐ వోంట్ డూ. ప్రాపర్ రైట్ ప్లాట్ఫామ్లో ఉంది అంటే ఐల్ గో అండ్ టేక్ అ కాల్, ఐల్ డూ ఇట్. సో ఇట్ డిపెండ్స్, ఎలా చేస్తున్నావు, వర్త్ చేస్తున్నావు, అది కూడా చూసుకోవాలి. సో అంటే మంచి ప్రొడక్షన్ హౌస్ మంచిగా ఉంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నే చేస్తారు. ఇది ఇప్పుడు సిద్ధు జనరల్ గడతో ఇప్పుడు నెక్స్ట్ మూవీ థర్డ్ డిజిటల్ లో తీసుకుంటా అంటే నేను చెయ్యనా? ఖచ్చితంగా. సో రికమెండేషన్ చేద్దాం. సో ఐమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు అందులో కూడా మళ్ళీ డిజిటల్ థర్డ్ లో కూడా మళ్ళీ గ్లామరస్ ఉంది, ఇలానే చెయ్యాలి అంటే ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే డోస్ పెంచుకుంటూ వెళ్తారు, చూసుకోండి. మరి ఫస్ట్ కి సెకండ్ కి డోస్ పెరిగింది, మరి సెకండ్ కి థర్డ్ కి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నా. చేస్తారా మరి? అక్కడ ఎవరున్నారు? హీరో, పెద్ద బ్యానర్, ఓకే, పెద్ద ఆడియన్స్, పెద్ద ప్లాట్ఫామ్. సో ఎందుకు చేస్తా, ఖచ్చితంగా చేస్తా.
ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.